ఒక ఊర్లో ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఆయన చాలా ధనవంతుడు. ఎంత రిచ్ అంటే ఆయనకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఆయనకి తెలియదు. ఆయన దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయో కూడా కనీసం ఆయనకి తెలియదు. సో ఆయనకు ఒకరోజు ఏమనిపిస్తుంది అంటే నా దగ్గర ఎంత ఆస్తి ఉంది, ఎంత ప్రాపర్టీ ఉంది తెలుసుకుందామని ఒకరోజు వాళ్ళ మేనేజర్ని పిలిపించి ఇలా చెప్తాడు. నా దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయో, ఎన్ని వేల కోట్లు ఉన్నాయో వాటన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పు అని అంటాడు. సో ఆ మేనేజర్ ఏం చేస్తాడంటే 1 వీక్ చాలా కష్టపడి ఎన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయో, ఎంత ఆస్తి ఉందో, ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నింటినీ జాగ్రత్తగా లెక్కబెట్టి ఈయన దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చెప్తారంటే, సార్ మీ దగ్గర ఎంత ఆస్తి ఉందంటే ఇమీడియట్లీగా ఉన్న పలంగా మీకున్న బిజినెస్లు అన్నిటి కూడా ఆఫ్ చేసినా, ఎన్ని రోజులు మీరు ఎలా మెయింటెనెన్స్ అయ్యారో అలాగే మెయింటెనెన్స్ అయినా కూడా 7 జనరేషన్స్ వరకు మీకు అలానే ఉంటుంది. అంటే 7 తరాలు కూర్చొని తినడానికి సరిపడే అంత ఆస్తి మీ దగ్గర ఉంది సార్ అని చెప్తాడు. సో అది విన్నాక ఈ బిజినెస్ మ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ కొద్ది రోజుల తర్వాత ఈయనకేమనిపిస్తుంది అంటే 7 జనరేషన్స్ వరకు ఓకే, కానీ ఆ నెక్స్ట్ జనరేషన్ సంగతి ఏంటి, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వాళ్ళు కూడా కూర్చొని తినడానికి నేను ఇంకా ఎంత సంపాదించాలి, ఆ తర్వాత జనరేషన్ సంగతి ఏంటి, ఆ తర్వాత జనరేషన్ సంగతి ఏంటి, ఇలా ఆలోచించుకొని చాలా స్ట్రగుల్ అవుతాడు. మానసికంగా చాలా అసలు మనశ్శాంతి కూడా ఉండదు. ఈ ఆలోచన నుంచి ఎలాగైనా బయటపడాలి అని ఒక స్వామీజీని కలవడానికి వెళ్తాడు. స్వామీజీ కలవడానికి వెళ్ళిన తర్వాత ఆయనకి జరిగిందంతా చెప్తాడు. సార్ నా దగ్గర 7 తరాలకి సరిపడే కూర్చొని తినేంత సరిపడే ఆస్తి నా దగ్గర ఉంది, కానీ ఆ తర్వాత జనరేషన్ గురించి ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది. సో ఈ ప్రాబ్లం నుంచి, అంటే ఈ ఆలోచన నుంచి నేను బయటపడడానికి నాకు ఏదైనా ఒక సలహా ఇవ్వండి స్వామీజీ గారు అని ఆ స్వామీజీకి ఈ బిజినెస్ మ్యాన్ చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత ఆ స్వామీజీ ఏం చేస్తాడంటే ఆ బిజినెస్ మ్యాన్తో, నువ్వుంటున్న వీధి చివరిలోనే ఒక పూరి గుడిసె ఉంది, అందులో ఒక 2 భార్యాభర్తలు ఉన్నారు. సో వాళ్ళకి నువ్వు 1 కేజీ బియ్యాన్ని తీసుకెళ్ళి ఇవ్వు, అప్పుడు నీకున్న బాధలు ఆలోచనలు అన్నీ కూడా పోతాయి, ఈ పని నువ్వు చెయ్యు అని ఆ స్వామీజీ ఈ బిజినెస్ మ్యాన్కి చెప్తాడు. సో స్వామీజీ చెప్పినట్టే ఈ బిజినెస్ మ్యాన్ నెక్స్ట్ డే ఈయన పనులన్నీ పూర్తి చేసుకొని స్వామీజీ చెప్పినట్టు కేజీ బియ్యం కాకుండా ఒక 100 కేజీల బియ్యం పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సో వెళ్ళి ఈ బియ్యం తీసుకోండి అమ్మా అని వాళ్ళకి ఇస్తాడు. సో ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఏం చెప్తారంటే, మేము ఈరోజు తినేసాం, మా కడుపు బాగా నిండిపోయింది, మాకు దీంతో అవసరం లేదు, సో సార్ సారీ మీరు తీసుకువెళ్ళిపోండి అని చెప్తాడు. సో ఎలాగైనా 1 కేజీ బియ్యమని అట్లీస్ట్ తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తాడు ఈ బిజినెస్ మ్యాన్ వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు ఏం పర్లేదు సార్, మాకు ఏ ఇబ్బంది లేదు, నేను డైలీ పనికి వెళ్తాను, సో ఆ పని పూర్తయ్యాక నేను ఇంటికి కావాల్సిన సరుకులు నేను తీసుకుని వస్తే వాటిని వండి నా భార్య నాకు కడుపు నింపుతుంది, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, సో డైలీ మాకు ఇలానే మా లైఫ్ గడుస్తుంది, ఏం పర్వాలేదు, మేము దీంతోనే చాలా హ్యాపీగా ఉన్నాము, ఎలాంటి అవసరాలు మాకు లేవు, దయచేసి మీరు తీసుకుని వెళ్ళిపోండి సార్ అని పంపించేస్తారు అక్కడ నుంచి ఆ బిజినెస్ మ్యాన్ని. సో ఆ బిజినెస్ మ్యాన్ అప్పుడు అర్థం చేసుకుంటారు అనమాట, వీళ్ళకి చూస్తే ఆస్తులు లేవు, పెద్దగా డబ్బు కూడా లేదు, అయినా కూడా వీళ్ళ దగ్గర ఉన్నదంతా వీళ్ళు చాలా హ్యాపీగా సంతృప్తిగా ఉన్నారు. నా దగ్గర కొన్ని వేల కోట్ల ఆస్తున్నాయి, తరతరాలు తిని కూర్చున్న తరగని డబ్బు ఉంది, అయినా కూడా నేను హ్యాపీగా లేను. అంటే ఆనందం అనేది డబ్బులో లేదు, మనం ఆలోచించే ఆలోచన విధానంలో ఉందని అప్పుడు అర్థం చేసుకొని ఆ రోజు నుంచి చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాడు, హ్యాపీగా బతుకుతాడు కూడా. ఎగ్జాక్ట్గా మన లైఫ్లో మనందరం కూడా ఇలానే ఉంటాం. మనం ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా ఇంకా సంపాదించాలి, ఇంకా కష్టపడాలని ఆలోచిస్తాం. మనకు ఉన్నదాంతో మనం తృప్తి పడకుండా ఇంకా సంపాదించాలని ఎప్పుడు లేనిపోయిన ఆలోచనలతో స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. 1 కోటి రూపాయలు పెట్టి మనం కారు కొన్నా కూడా పక్కోటి దగ్గర ఉన్న 2 కోట్లు పెట్టి కొన్న కారుని చూసి మనం అలాంటి కారు కొనలేకపోయామని బాధపడతాం. 1,00,000 రూపాయల శాలరీ మనం సంపాదిస్తున్నా కూడా పక్కోటిలాగా 2 లక్షల శాలరీ మనం ఎప్పుడు సంపాదిస్తామని ఆలోచిస్తాం. సో ఎప్పుడైతే మనకు ఉన్న దాంతో మనం సంతృప్తి పడతామో ఆ రోజు నుంచి మనం లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాం. ఆనందం అనేది డబ్బులో లేదు, మనం ఆలోచించే ఆలోచన విధానంలోనే ఉంది. మనం సంపాదించింది మనకు సరిపోద్ది అని మనకు అనిపించినప్పుడు ఆ పూరి గుడిసెలో ఉన్న ఆ హస్బెండ్ అండ్ వైఫ్ లాగే మనం కూడా చాలా ఆనందంగా ఉంటాం. లేదనుకో, నీ దగ్గర ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా, తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఉన్నా కూడా చివరికి మనశ్శాంతి ఉండదు, చివరికి ఆనందం కూడా ఉండదు. సో నేనేం చెప్తున్నానంటే, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకుంటే మన లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయగలం.